అంటే సూపర్ 6లో 90% పథకాలు అమలు చేసాము, ఇంకా చెప్పిన కన్నా చెప్పని కూడా ఇచ్చామని చెప్తున్నారు. 6 తీసుకుందాం. సూపర్ 6లో ఏమున్నాయని 6లో ఉన్నాయి? తల్లికి వందనం ఫస్ట్ ఇయర్ అంతా కూడా పూర్తి ఎగరగొట్టారు. పింఛన్లోనే ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది అర్హులకు ఇచ్చారు, ఎంతమంది ఎగరగొట్టారు. మూడవది ప్రధానమైన అన్నదాత సుఖీభావ అన్నారు, ఇచ్చారా? ఇక ప్రధానమైనటువంటిది నిరుద్యోగ భృతి. జనాలు అల్లాడుతూ ఉన్నారు. జాబ్ అంటే రాష్ట్రానికి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు మాత్రమే. యువతకు ఉద్యోగం ఇవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు వల్ల అంటారు. ఇప్పుడు ఆ పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరు హయాంలో అయింది? ఫిజికల్ టెస్ట్ పెట్టేటప్పుడు 36 మంది చేత చంద్రబాబు కేసులు ఇచ్చారు. ఆధారాలు ఏమన్నా మీ దగ్గర? వాళ్ళు చెప్పినట్టు విత్డ్రాల్ చేస్తుంటే వాళ్ళ మాట విన్నట్టే కదా. బైజూస్ కంటెంట్ అనేది పెద్ద బోగస్. అది వైసీపీ కాంట్రాక్ట్ తీసుకున్నదే బైజూస్ కంటెంట్ అంటారు. ఇచ్చేటువంటి ట్యాబ్లు కూడా నాసిరకమైన ట్యాబ్లు అని చెప్తారు. ట్యాబ్లు ఇచ్చాం కదా, ఆ ట్యాబుల్లో కంటెంట్ పెట్టాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. ట్యాబులు పిల్లలకి ఎల్ఈడి స్కూల్లో ఉన్న ఎల్ఈడి కూడా ఎల్ఈడి వాడట్లేదు. వెళ్ళాం మళ్ళీ రీసెంట్గా చుండ్రు ప్రాంతానికి వెళ్తే అది ఆనే చేయలేదు. అది ఆన్ చేస్తే జగన్ మావి గుర్తొస్తారు. విద్యార్థి బాగలేడు, స్కూళ్ళు బాగలేవు, సక్రమైన వసతులు లేవు. సంతకాల సేకరణ అనేది పెద్ద బూటకం అంటారు. నిజంగా సంతకాల సేకరణ అనేది ప్రజలు ఇచ్చిన సంతకాలు అయితే కాదు, అది పార్టీ వాళ్ళు చేసినటువంటి కోడి గీతలు అనేది సత్యకుమార్ గారు చెప్తారు. ఆయన సత్యకుమార్ కాకుండా అసత్యకుమార్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో. అతని మంత్రి ఎలా అనేది తెలియదు. ఆధార్ కార్డు అనేటువంటిది తీసుకోకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్. కనీసం అది కూడా సరే. మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడల్లో వచ్చే గుత్తేదారులని వైసీపీ పార్టీ బెదిరిస్తుంది. మేము అధికారంకి వచ్చిన తర్వాత 2 నెలల్లో అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పి సవాల్ చేస్తారు సత్యకుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి వాళ్ళ నాయకుడిని అడిగితే, వాళ్ళ నాయకుడు అంటే మోడీ గారు కదా, ఆయనకు నాయకుడు చంద్రబాబు గారు. ఎయిమ్స్లో మేజర్ టెస్టులు చేయించుకున్నాడు. నీకు బ్లడ్ టెస్ట్ అంతా కూడా 20-25 రూపాయలు, ఎక్స్రే తీసుకున్నా 30 రూపాయలు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అమరావతి బ్రాండ్ పడిపోయిందంట. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావట్లేదంట. మళ్ళా జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేది భయపడుతున్నారు, వెనకడుగు వేస్తారనేది చంద్రబాబు గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు. అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిందలు. ఇక అమరావతి అంటామా? అమరావతి బ్రాండ్ అనేటువంటిది వీళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఆవకాయ అమరావతి అంట. ఆవకాయ అమరావతి జనవరిలో ఫెస్టివల్ నవ్వుతున్నారు సార్. ఆవకాయ అమరావతి ఏంది? దానికి అమరావతి ముడిపెట్టి జనాలతో ట్రోల్ చేయించుకుంటూ మళ్ళీ వైసీపీ బ్రాండ్ పడగొట్టిందంటే ఎట్లా సార్ ఇది? ప్రతిసారి మాట్లాడితే తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, ఇద్దరిని బయట దోస్తారంటారు. నిజంగా ఏంటి అసలు ఇది? చంద్రబాబు గారి చెల్లెలు ఎప్పుడన్నా చూసింటారు సార్ మీరు ఫోటోలు? మీరు జర్నలిస్ట్, నేనంటే చూడలేదు. ఎవరికీ తెలియదు. 2 ఉంటారంట, అక్కలంట. అక్క చెల్లెలో తెలియదు నాకు. చూసారు ఎప్పుడన్నా? సార్ ఐటీకి కేర్ ఆఫ్ సిలికాన్ ఎలాగో క్వాంటమ్కి కేర్ ఆఫ్ అమరావతి అవుతుంది అనేది చంద్రబాబు గారు చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? ఆలు లేదు, సూర్యుడు లేదు, కొడుకు పేరు సమరసింహారెడ్డి అని. ఏదో క్వాంటమ్ అనేటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఇంకా డెవలపింగ్ స్టేటస్లో ఉంది. ఒక కొత్త పదం వచ్చిందంటే ఆ పదాన్ని పదే మాట్లాడుతూ ఏదో ఒక రోజు క్లిక్ అయిన రోజు అదిగో ఆ రోజు మా నాన్న చెప్పాడు కదా, మా నాన్ననే దీనికి రూపకల్పన చేశారు. పీపీపీ అనే పదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలుసా అంట? మరి నిజంగా వైసీపీకి అర్థం తెలుసు అంటారు పీపీపీ అనే దానికి? ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, అది పీపీపీ. ఈయన చేసేది ఇది. శుభ్రంగా డెవలప్ అయినటువంటి 25 నుంచి 50 ఎకరాల భూమిని, ఆ కన్స్ట్రక్షన్ని, ఆ పర్మిషన్లు అంతా తీసుకొని ప్రైవేటైజేషన్ చేసి దోచుకోరా అంటే దాన్ని పీపీపీ అంటారా? చిత్తూరులో ఒక ఆరోపణ చేశారు. గోవిందరాజ స్వామి టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీ జరిగింది వైసీపీ హయాంలు అంటారు. 2023-24 టైంలో అంటారు. అది 50 కేజీలు ఎక్కడ? మీ రాజకీయాల కోసము దేవుణ్ణి వాడడం ఎందుకు? తిరుపతి లడ్డు అనేటువంటిది జంతు కొవ్వు కలిపారంటారు. ఎంతమంది తిరుమలలో మద్యం తాగుతూ ఉన్నారు, పట్టుకున్నారు. తిరుమలలో బిర్యానీలు తింటా ఉన్నారు. తిరుమలలో ఇక్కడ గంజా ఎంత జరుగుతుంది? మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గంజా జరుగుతూ ఉంది. పేకాట క్లబ్లు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే చూసాం ఏలూరులో. గతానికి ఇప్పుడు పోలిస్తే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు బాగుందంటారు. గతంలో స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ రోజున మహిళలు కానీ ప్రజలు కానీ స్వేచ్ఛగా తిరుగుతారనేది హోంమంత్రి గారు చెప్తారు. అంటే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి లా అండ్ ఆర్డర్ చేతిలో ఉందా? రెడ్ బుక్ ఏం ముగిలేదు. రెడ్ బుక్లో ఇప్పటికి తీసింది 3 పేజీలు అనేది లోకేష్ గారు చెప్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళరు? మాట్లాడే సమయం ఏంటి? ఇప్పటికైనా కూడా వస్తాము, చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. దానికి మేము భయపడి